హాయ్ అండి, నేను ఈరోజు బాదం మిల్క్ తయారు చేశాను. అందరూ ఎండాకాలం చల్లగా ఏమైనా తాగాలనుకుంటారు కదా. ఇదైతే చాలా హెల్తీ డ్రింక్ కూడా. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలతో చేపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చేసేస్తారు. అలానే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ బాగుంటుంది. మరి ప్రిపరేషన్ ఎలాగో చూద్దామా. చాలా సింపుల్గా పిల్లలు అయితే చేసేస్తారు. పిల్లలతో చేపియండి, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారని. బాదం తీసుకోవాలి 1 లీటర్ పాలు కోసం అయితే. అలానే ముందుగా కొంచెం కుంకుమ పువ్వు తీసుకొని దీంట్లో పాలు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కాస్త నీళ్ళు పోసుకోవాలి. వేడి అయిపోయినప్పుడు దీంట్లో ఇవన్నీ బాదం వేసుకోవాలి. కాస్త అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత తొక్క ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం బాదం, జీడిపప్పు, అలానే పిస్తా కొంచెం ఈ ఫ్రై చేశాను. ఇది కొంచెం అదే ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుందాం. లేకుంటే మిక్సీలో బరకగన్నా సరే వేసుకుని పెట్టుకోవాలి పక్కనైతే. దీన్ని ఒక బౌల్లో 2 స్పూన్స్ అయితే కస్టర్డ్ పౌడర్ వేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. దీంట్లో వాటర్ కానీ పాలు కానీ పోసుకుని కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకుని కలుపుకుంటున్నాను. ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాదం ఇలా అయిన తర్వాత అయితే స్టవ్ ఆపేసుకోవచ్చు. ఆపేసుకొని పొట్టు తీసేసుకోవాలి. బాదం చేతిలో పట్టుకొని ఇట్లా అంటే తొక్క అంతా ఊడిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసుకోవడమే. ఇలా ఒలుచుకున్న పప్పులన్నీ మిక్సీ గిన్నెలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. మెత్తగా పేస్ట్ పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. గిన్నె ఒకసారి కడుక్కుంటే పాలు అడగంటుకుని ఉంటాయండి. అందుకు ఒకసారి గిన్నె కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు పాలు దీంట్లో పోసుకొని మంచిగా కాగబెట్టు. కుంకుమ పువ్వు కూడా కరిగిపోయింది, కలర్ వచ్చింది. కస్టర్డ్ పౌడర్ కడిగి పెట్టుకున్నాం కదా కలిపి. ఇది కూడా మెత్తగా స్మూతీ లాగా పేస్ట్ పట్టుకొని పెట్టుకున్నాం బాదం. ఇది బాదం, పిస్తా, కాజు ఇట్లా బరకగా కొంచెం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను నేను ఫస్టే. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇది మెత్తగా అయిపోయింది కదా. ఇవన్నీ రెడీగా ఉండుకోవాలి. పాలు మళ్ళీ ఆయిల్లో పెట్టొద్దండి, సిమ్లో పెట్టి మంచిగా కాగనివ్వండి. కింద అడుగు అంటుకుంటే బాగోదు. పాలు చూసారా ఉడుకు పట్టినవి. దీన్ని కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కొంచెం అడుగు పట్టుకుంటే పాలు చూసుకుంటూ ఉండాలి. 1 కప్పు షుగర్ అయితే వేస్తున్నాను. షుగర్ కరిగే వరకు కలుపుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బాదం కూడా వేసేసుకోవాలి పేస్ట్. కుంకుమ పువ్వు వేసుకున్న పాలు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే. ఇవన్నీ కాస్త అయితే ఉడకాలండి. కొంచెం పాలు చిక్కబడతాయి. చిక్కబడే వరకు కొంచెం అయితే ఉడకాలి. ఉడికించుకుందాం. గ్రైండ్ చేసుకున్న కొన్ని పప్పుల పొడి దీంట్లో వేసుకుంటున్నాను. అలానే కస్టర్డ్ కూడా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలు కూడా దీంట్లో పోసేసుకుంటున్నాం. వంట సిమ్లో పెట్టుకొని ఇది బాగా కొంచెం చిక్కబడే వరకు కలుపుకోవాలి. కొంచెం థిక్నెస్ వచ్చే వరకు. ఇది కొంచెం థిక్గా అయింది, చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకున్నాను. ఈ థిక్నెస్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని దీన్ని చల్లబరుచుకోవాలి. చల్లగా అయిపోయిందండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవాలి అంతే. నేను దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. టైం ఉంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, టైం లేకపోతే డీప్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత బాదం మిల్క్ అయితే సర్వ్ చేసేసుకోవడమే. చల్లగా తాగితే పొట్టులో హాయిగా ఉంటుంది. దీనిపైన మనం గ్రైండ్ చేసుకున్న కొంచెం డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకొని తాగడమే. చూసారు కదా, చల్లగా బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది.